ఏపీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించే విధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు ఉండవారి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్యాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. అయితే కోటి మంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా ఈ ఒప్పందం ప్రకారం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలను పార్టీ చెల్లించింది. వచ్చే సంవత్సరం కూడా ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లించనుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ క్యాడర్ కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా వారి సంక్షేమానికి ఇప్పటి వరకు 138 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. కేసులు ఎదుర్కొన్న క్యాడర్ కోసం న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. తాజాగా ప్రమాద బీమా ఒప్పందం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.